హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. ఎన్నో నెలలుగా అంటే దాదాపుగా 3-4 నెలల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సంక్రాంతి రాని వచ్చింది. ఈ సంక్రాంతి బరిలో నిలుస్తున్నటువంటి సినిమాల్లో ఎవరు విజేతగా నిలుస్తారని మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఈ సంక్రాంతికి వచ్చినటువంటి 5 సినిమాలు 5 కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాము. అందులో మొట్టమొదటిగా వచ్చిన సినిమా ది రాజా సాబ్. రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ స్పీచ్ కానీ, లేదంటే మారుతి ఎమోషనల్ ఇది కానీ, ఇవన్నీ చూసి ఎస్కేఎన్ స్పీచ్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో ఒక హ్యాట్రిక్గా, అంటే సలారు కలికి తర్వాత హిట్ కొట్టి ప్రభాస్కి ఒక హ్యాట్రిక్ ఇస్తుందని చెప్పి అందరూ అంచనా వేశారు. కానీ ఈ సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. అంటే తను ఏం తీయదలుచుకున్నాడో తనకే తెలియని పరిస్థితిలో మారుతి ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే తర్వాత దానికి ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కానీ మరొకటి కానీ ఏవి కూడా జనాలు పెద్దగా తీసుకోలేదు. అంటే ఇది స్లోగా ఎక్కే సినిమా, ఒక వారం 10 రోజుల తర్వాత ఇది నెమ్మదిగా హిట్ ట్రాక్కి వెళ్తుంది, అప్పుడు సూపర్ హిట్ ట్రాక్ వస్తుందని చెప్పి ఆయన చెప్పాడు. కానీ మొదట ఈ రోజు చూసిన వాళ్ళందరూ కూడా బాగా డిసప్పాయింట్ అయిపోయారు. దాదాపుగా 85-90% నెగిటివ్ ఫీడ్బ్యాక్ తోటి ఈ సినిమా టాక్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా అదే కంటిన్యూ అయ్యింది తప్ప ఎక్కడా కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రాలేదు. అయినా కూడా ప్రభాస్ సినిమా దాదాపుగా 200 కోట్లు పైగా వసూలు చేసి ఇప్పుడు 300 కోట్లు తీసుకు వెళ్తుంది. అంటే ఓ ఫ్లాప్ సినిమా కూడా 300 కోట్లు వసూళ్లు సాధించేంత స్టామినా ప్రభాస్ ఉండడం అనేది ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం. అంటే డెఫినెట్గా వాళ్ళకి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏంటి అంటే ముందు నుంచి వాళ్ళు మారుతితో సినిమా అంటేనే వ్యతిరేకిస్తూ వచ్చారు. మారుతి హ్యాండిల్ చేయలేడు ఇంత స్టార్గా ఉన్నటువంటి ప్రభాస్ని అన్నట్టుగా వాళ్ళు ఇది చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఎందుకనో ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని పెడచెవిన పెట్టి ప్రభాస్ చేసినటువంటి ఈ ప్రయోగం విఫలమైందని చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్. ఇది అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన 9వ సినిమా. అలాగే చిరంజీవి వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి సినిమా. ఈ సినిమా మొదటి రోజు నుంచి కూడా దీనికి విపరీతమైనటువంటి పాజిటివ్ టాక్ వచ్చింది. అంటే రాజా సాబ్ విపరీతంగా ట్రోల్ అవుతుండడం, దానికి బాగా నెగిటివ్ ఇది ఉండడం వల్ల కూడా దీనికి అంటే మామూలుగా చూసుకునే చాలా బాగుంది. దానికి తోడు ఒక పెద్ద ఫ్లాప్ అంటే లాస్ట్ ఇయర్ 2025లో గేమ్ చేంజర్ తర్వాత వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఎలాగైతే పెద్ద అడ్వాంటేజ్ అయ్యిందో, ఇప్పుడు రాజాసాబ్ తర్వాత వచ్చినటువంటి మనశంకర ప్రసాద్కి అంతకు మించిన అడ్వాంటేజ్ అయ్యింది. సినిమా కూడా చాలా బాగా రావడం, అంటే చూస్తున్నంతసేపు చక్కగా నవ్వుకునేలాగా ఆస్వాదించేలాగా ఉండడం ఆ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ఆడియో పరంగా కూడా పాటలు హిట్ అవ్వడం, నయనతార గ్లామర్, విక్టరీ వెంకటేష్ స్పెషల్ అపీరెన్స్, ఇలాగా ఈ సినిమాకి ప్లస్ అవ్వడం వల్ల రెండో చిత్రంగా ఈ సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సినిమా ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉంది. అంటే మొదటి విజేత. సంక్రాంతికి ఫస్ట్ చాయిస్ అంటే మనశంకర వరప్రసాద్గా ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా బాగా డివైడెడ్ టాక్ ఉంది. అంటే రవితేజ నుంచి దాదాపుగా రవితేజ కూడా ఒక 5-6 సినిమాలు ఇదయిన తర్వాత, ఫెయిల్యూర్స్ తర్వాత అతని నుంచి వచ్చిన సినిమా. అలాగే అతను ఈ మాస్ సినిమాలు దీనికి మాస్ సినిమాల నుంచి పక్కకు వచ్చి చేసినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం కూడా ఈ సినిమా మీద అందరికి ఆసక్తిని పెంచింది. అలాగే అతను ఈ సినిమాకి మాస్ మహారాజా అనే ట్యాగ్ లైన్ పక్కన పెట్టేసి ఓన్లీ రవితేజ అనే టైటిల్స్ లో కూడా వేయించుకున్నాడు. అయితే ఈ సినిమా కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో కొంత విఫలమైందని మనం చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా నవీన్ పొలిశెట్టి నుంచి అనగనగా ఒక రాజు. అంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత
నవీన్ నుంచి వచ్చిన సినిమా కావడం వల్ల ఈ సినిమాకి మంచి బడ్జ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్గా చేశాడు. కానీ ఆ 3 సినిమాలతో పోల్చితే మాత్రం ఈ సినిమా చాలా, అంటే ఫస్ట్ హాఫ్ ఏదో అలా పాస్ అయిపోయినా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలో తెలియని స్థితిలో అలాగే దాన్ని నడిపించినట్టుగా మనకి క్లియర్గా తెలిసిపోద్ది. అయితే ఆ 3 సినిమాలతోటి అతనికి వచ్చినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఈ సినిమా కమర్షియల్గా గట్టెక్కే అవకాశం ఉంది. సితారా నుంచి వచ్చినటువంటి ఈ సినిమా పరిమిత బడ్జెట్లో రూపొంది ఉండడం వల్ల కూడా ఈ సినిమాకి అడ్వాంటేజ్ కాబోతుంది. కాకపోతే ఎప్పుడు కూడా సినిమాని వన్ మ్యాన్ షో లాగా, అది పెద్ద హీరోలకి చెల్లుతారు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్లో వెంకటేష్ వచ్చేంత వరకు చిరంజీవి వన్ మ్యాన్ షో లాగా సినిమాని తీసుకెళ్తాడు. కానీ ఆ పెద్ద హీరోలు చేసినట్టు నవీన్ పొలిశెట్టి లాంటి హీరోలు అటువంటి సాహసాలు చేయకూడదు. లక్కీగా ఇది ఏదో కొంచెం బయటపడినట్టు అనిపిస్తుంది. అంటే ఒక జాతి రత్నాల్లో ప్రియదర్శి కానీ, రాహుల్ రామకృష్ణ కానీ, అమ్మాయి ఫరియా అబ్దుల్లా కానీ, వాళ్ళ క్యారెక్టర్ అంతా హైలైట్. ఈవెన్ నరేష్ క్యారెక్టర్ కూడా హిలేరియస్గా ఉంటుంది. అలాగే అందులో ఎమ్మెల్యే క్యారెక్టర్, మినిస్టర్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళ నుంచి కూడా మంచి ఫన్ జనరేట్ అవుతుంది. కానీ ఇందులో సోలోగా మొత్తం సినిమా మొత్తం అంతా తన చుట్టూ తిరిగేలాగా నవీన్ పొలిశెట్టి చేసుకున్నాడు. అంటే క్రెడిట్ మిగతా వాళ్ళకి ఇవ్వనవసరం లేకుండా మనమే తీసుకోవాలనేటువంటి ఒక చిన్న దీంతో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అతను చేసాడు. లక్కీగా ఈ సినిమా కమర్షియల్గా ఏమైనా బయటపడితే పడవచ్చు, కానీ ఆ 3 సినిమాలతో పోల్చితే మాత్రం ఈ సినిమా కొంచెం ఇది తగ్గిందని మనం చెప్పొచ్చు. యాక్చువల్గా ఆ జాతి రత్నాలతో పోల్చితే మిస్ శెట్టి కొంచెం తగ్గుతుంది. ఆ సినిమాతో పోల్చితే మరింతగా బాగా తగ్గిన సినిమాగా దీన్ని మనం చెప్పక తప్పదు. అయితే ఇప్పుడు ఈ 3వ స్థానం, 2వ స్థానం కోసం పోటీ పడే సినిమాగా మాత్రం మనం లాస్ట్లో వచ్చినటువంటి నారీ నారీ నడుము మురారి సినిమాని మనం చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ చాయిస్ మనశంకర వరప్రసాద్ అయితే సెకండ్ చాయిస్ నారీ నారీ నడుము మురారి, సర్వానంద్ నటించిన సినిమా ఇది. టైటిల్ని బట్టి ఏదో ఆధార, అంటే గతంలో మోహన్ బాబు, సోహన్ బాబు, విక్టరీ వెంకటేష్, నాగార్జున వీళ్ళు నటించిన సినిమాల దీనిలాగా ఉంటుందేమో అని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ వాటికి భిన్నంగా, అంచనాలకు భిన్నంగా రామ్ అబ్బరాజ్ అనే దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించాడు. అంటే ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా సినిమాని చేశాడు. ఎక్కడ ఓవర్ బోర్డ్ అవ్వకుండా, ఓవర్ డోస్ లేకుండా, కామెడీ పరంగా కానీ మరో దీని పరంగా కానీ ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా చాలా చక్కగా సినిమాని తీసుకెళ్ళాడు. సో ఆ సినిమాని నారీ నారీ నడుము మురారి సినిమాని నేనైతే సెకండ్ చాయిస్గా చెప్తాను. అంటే ఫస్ట్ మనశంకర వరప్రసాద్ గారు అయితే రెండో చాయిస్గా నారీ నారీ నడుము మురారి సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 3వ స్థానం నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజుకి ఇవ్వచ్చు. ఇక 4వది డెఫినెట్గా నేనైతే రాజా సాబ్కి ఇస్తాను. అంటే ప్రభాస్ని చూడడానికి కోసమే ఇప్పుడు జనాలు థియేటర్లకు వెళ్ళే ఇది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 4వ స్థానాన్ని, తప్పనిసరి పరిస్థితుల్లో అయినా 4వ స్థానాన్ని రాజా సాబ్కి ఇవ్వచ్చు. ఇంకా 5వ స్థానం భక్తమాసేలకు విజ్ఞప్తి సినిమాకి ఇవ్వచ్చు. అంటే అది ఒక రొటీన్ దీనిలాగా ఆ సినిమాని తీర్చిదిద్దాడు కిషోర్ తిరుమల. పోనీ ఆల్రెడీ బ్రహ్మాండమైనటువంటి ప్రూవ్డ్ జోనర్ అది, ఆ జోనర్లో హ్యాపీగా వెళ్ళిపోయి చేసినా బాగుండేది. పూర్తిగా అలాగే వెళ్లకుండా న్యాయం చేయలేకపోయాడు. ఆ పాత్రల వాళ్ళ ప్రొఫెషన్ కానీ లేకపోతే ఇది కానీ ఏది అంతగా ఆకట్టుకునే విధంగా దాన్ని డిజైన్ చేయలేకపోయాడు. సో పాటల పరంగా, సినిమాటోగ్రఫీ వీటన్నిటి పరంగా మంచి మార్కులే స్కోర్ చేసినప్పటికీ కంటెంట్ పరంగా కొంచెం వెనకబడి ఉండడం వల్ల ఈ 5వ స్థానాన్ని నేను ఈ సంక్రాంతిలో వచ్చిన 5 సినిమాల్లో 5వ స్థానాన్ని నేను భక్తమాసేలకు విజ్ఞప్తి సినిమాకి ఇస్తున్నాను. అయితే ఈ సినిమా కూడా మరీ తీసిపారేయదగ్గ సినిమా కాదు. హ్యాపీగా, అంటే వన్ టైం వాచ్ అంటారు కదా, అలాగా హ్యాపీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది సినిమా. అంటే ఒక్క రాజా సాబే ఎక్కువ అంచనాలు ఉండడం, ప్రభాస్ స్టార్డమ్ మరీ, అంటే యాక్చువల్గా ఈ సంక్రాంతికి వచ్చినటువంటి అందరు హీరోల కంటే, అన్ని సినిమాల కంటే కూడా అతని స్టార్డమ్ కానీ, అతనుకున్న ఇమేజ్ కానీ, అతనుకున్న రీచ్ కానీ అంత పెద్దది. అందువల్లే 500 కోట్లు ఆ సినిమా మీద పెట్టారు.
కేవలం మన తెలుగు సినిమా నుంచి 500 కోట్లు వస్తాయని మనం అంటే ఇప్పుడంటే మనశంకర వరప్రసాద్ 500 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కానీ అంతకు ముందు వరకు కూడా బెంచ్ మార్క్ ఏంటంటే 350 కోట్లు మ్యాక్సిమం అని అంచనా వేశారు. అలాగ అటువంటిది రాజాసాబ్ సినిమాని ఏకంగా 500 కోట్లు. అఫ్ కోర్స్ థియేటర్ కలగానే కాకుండా ఒక సినిమాకి వేరే మార్గాల్లో కూడా అంటే ఓటీటీ అని, శాటిలైట్ అని, ఇలా రకరకాలుగా ఆడియో అని, ఇలాగ చాలా ఒక 5-6 మార్గాల్లో రెవెన్యూ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ థియేటర్ నుంచి రావాలి కాబట్టి థియేటర్ ఆడియన్స్ని ఆకట్టుకోవడంలో అయితే ఈ సినిమా బాగా ఇదయ్యింది. అయితే ప్రభాస్ కోసం హ్యాపీగా ఒకసారి అయితే చూడొచ్చు. అంటే వింటేజ్ ప్రభాస్ చూడటం కోసం, అతని డైలాగ్ డెలివరీ కోసం, అతని ఇది మేనరిజం, ఇటువంటి వాటి కోసం అయితే హ్యాపీగా సినిమాని ఒకసారి చూడొచ్చు. ఏదేమైనా ఈ సంక్రాంతికి వచ్చినటువంటి ఈ సినిమాలు మొదటిగా మనశంకర వరప్రసాద్, తర్వాత నారీ నారీ నడు మురారి, తర్వాత అనగనగా ఒక రాజు, తర్వాత రాజాసాబు, తర్వాత వర్తమానశలకు విజ్ఞప్తి, ఈ ఆర్డర్లో అయితే నిలుస్తాయని నేను భావిస్తున్నాను.